ఓం కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు నిజామాబాద్ నుంచి మన మహాదేవ్ గారితోటి వారు క్రియాయోగ ధ్యానం చేస్తున్నారు. వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాము. నమస్కారం గురుదేవా. నమస్కారం అండి. అయ్యా మహాదేవ్ గారు, చెప్పండి స్వామి. మీరు ఏం చదువుకున్నారు? అది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది స్వామి. ఇంకా ఇంకేమైనా కోర్సులు చేశారా? అంటే ప్రజెంట్ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వెరీ గుడ్. ఇంకేమైనా కోర్సులు చేశారా? ఇంకేం చేయలేదు సార్. ఓకే, సరే, సంతోషం. అయితే మరి మీరు అంటే ఏ సంవత్సరము మీరు ఆధ్యాత్మికంలోకి వచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి పూజ చేయడం అలవాటు. శివభక్తుని, శివుని పూజిస్తాను. అంటే మీరు లింగాయత? లింగాయత అంటే ఇంకెక్కువ శివుడి పూజ, చేతిలో శివలింగం పెట్టుకొని కూడా అభిషేకాలు చేస్తుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో కూడా నేను అబ్జర్వ్ చేసినాను, చేతిలో శివలింగం పెట్టుకొని చేస్తారు కదా. అంటే మీకు లింగాయత ప్రకారంగా కొన్ని ఆ యొక్క శివుడిని అభిషేకము చేయడము కొన్ని ఉంటాయి. మీ మెడలో కూడా లింగం ఉంది అనుకుంటా. ఉంది కదా, లింగాయతకు లింగం ఉంటుంది మెడలో. సంతోషం. చిన్నప్పుడే దీక్ష ఇస్తారు మాకు. అవును, దాని ప్రకారంగా రోజు పూజ చేసుకుంటాం మేము. జపం చెప్తారు. జపం ఉంటది, శివలింగం ఉంటది, పూజ చేయడం ఉంటదండి. పూజ చేసి మళ్ళీ ఆ శివలింగాన్ని ఆ కాయలో పెట్టి మెడలో వేసుకుంటారు. అవును స్వామి. అంతేనా? అయితే ఆ విధంగా చాలా మంది చెప్పారు, నేను కూడా చూసినాను. అయితే ఆటోమేటిక్గా మీకు చిన్నప్పటి సంది ఆధ్యాత్మిక సంస్కారాలు ఉన్నాయి, మంచి సదాచారం ఉంది. మరి తర్వాత మరి ఈ చిన్నప్పటి సంది ఈ పూజలు ఇవి అవి చేసుకుంటున్నారు, పర్వాలేదు. ఇంకా రోజు మెడలో ఉండే శివలింగాన్ని తీసి పూజ చేసి మళ్ళీ మెడలో వేసుకుంటారు, లాకెట్లో వేసి మెడలో వేసుకుంటారు. అయితే మరి చిన్నప్పటి సంది ఆధ్యాత్మికం ఉంది, మంచిది. కానీ ఇప్పటి యూత్ అందరూ ఆధ్యాత్మికంలోకి, ధ్యానంలోకి రాలేకపోతున్నారు. ఇప్పుడు కొంతమంది మల్లుతున్నారు, ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ధ్యానం అంటే వివేకానంద స్వామి, ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో మరి చిన్నప్పటి సంది భక్తి చేసి ఆధ్యాత్మిక ధ్యానం గురించి గొప్పగా చెప్పారు. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. అయితే మరి ఇప్పుడు మీకు ఈ యొక్క క్రియాయోగ ధ్యానంలోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఈ క్రియాయోగంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక యోగి ఆత్మక పుస్తకం చదవడం అండి. ఒక యోగి ఆత్మకథ పుస్తకం, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చదివారు. ఓకే. ఆ పుస్తకం చదివిన తర్వాత సో ఆ టైంలో ఇంకా కేఎంసి ఛానల్లో వీడియోలు చూస్తూ ఉండడము, ఆ పుస్తక ప్రభావము, ఈ వీడియోలు చూడడం వల్ల ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను క్రియాయోగ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు వాళ్ళకి ఈ యొక్క సైంటిఫిక్గా ఉంటుంది ఆ బుక్. విదేశాల్లో కూడా యూనివర్సిటీలో ఒక బుక్, ఒక సబ్జెక్ట్ అది. ప్రపంచ దేశాల్లో 100 భాషలోకి రిలీజ్ అయింది. ఆ పుస్తకం చదివిన వాళ్ళు క్రియాయోగం చేయాలనే ఒక కోరిక పుడుతుంది. అది ఎక్కడ నేర్పుతారా అని ఎదురు చూస్తుంటారు. మనం కొత్తగా క్లాసులు పెట్టేటప్పుడు అయితే మేము 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎదురు చూసినామండి. ఈ క్రియాయోగం ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఒక యోగి ఆత్మకథ చదివినాము, ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఇది అని 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎదురు చూసినామండి. మా వశాన మా జిల్లాలో మీరు అందించారని అప్పుడు మేము క్యాంపులు చేసినాం. ఒక 8 నెలలు క్యాంపులు చేసినప్పుడు కూడా చాలామంది వాళ్ళు చెప్తుండ్రి, మా అదృష్టం కొద్ది 20 ఏళ్ళు ఎదురు చూస్తే దొరికింది. ఇప్పటికీ ఆ పుస్తకం చదివి ఎదురు చూస్తున్నాము, 4-5 సార్లు చదివినాము, ఎక్కడ దొరుకుతుందో తెలియదు అని అనేవాళ్ళు. అయితే ఒక యోగి ఆత్మకథ చదివి మీరు క్రియాయోగం పైన ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత మన కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ చూసి అందులో ప్రశ్న జవాబులు కానీ, క్రియాయోగ దీక్షలు ఇవ్వబడును, ఇవన్నీ చూసి మీరు వచ్చారు. అయితే వచ్చి మరి కంటిన్యూయేషన్ చేస్తున్నారా? ఇప్పుడు సాధన కంటిన్యూగా చేస్తున్నారా? చేస్తున్నాను స్వామీజీ. సాధన చేయబట్టి ఇప్పుడు 6 మంత్ అవుతుంది. వెరీ గుడ్. 6 మంత్ నుంచి కంటిన్యూగా పొద్దున సాయంత్రం సాధన చేస్తున్నాను స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మరి మీకు ఇందులో క్రియాయోగంలో నచ్చిన పాయింట్స్ ఏంటిది? అంటే లాయర్ మాసయ క్రియాయోగి ఉండే నియమాలు ఏంటిది, క్రియాయోగి ఏం తినాలి, ఏం ఆలోచించాలి, ఎట్లా వ్యవహారాలు చేయాలి అనేది కనీసము ఒక 1000 సూత్రాలు రాసి ఉంటాడు కనీసము. ఇక ఇవన్నీ కూడా అంటే నియమాలు, ఈ నియమాలు ఉన్నప్పుడే ఈ క్రియాయోగంలో అద్భుత ఫలితం పొందుతాడు. ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్ ఉంది, ఆయుర్వేద వైద్యము మందు వాడుతూ దానికి పథ్యం ఉంటే ఎంతో మేలు చేస్తుంది. పథ్యం లేకపోతే పెద్ద ఫలితం ఇవ్వదు. కనుక ఈ యొక్క నశ్రేయ నియమం లేనిది శ్రేయస్సు లేదని పతంజలి మహర్షి కూడా యమ నియమాలు ఇవన్నీ కొన్ని పద్ధతులు పెట్టారు. లాయర్ మాసయ్య కూడా దీనికి అన్ని పద్ధతులు చెప్పారు, దాని ప్రకారం పోతే ఎక్కువ ఫలితం వస్తుందని. కనుక ఎక్కువ ఈ నియమాల్ని చక్కగా పాటించి సాధన చేసిన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ క్రియాయోగ ధ్యానంలో మీకు నచ్చిన అంటే గతంలో మీరు ఏ రకమైన ధ్యానాలు చేశారా? ఏదైనా అంతకుముందు కొన్ని రోజులు విపశ్యనా ధ్యానం చేశాను స్వామి. ఓకే, ఓకే. కొన్ని రోజులు అది చేశాను. అంటే 10 days కోర్స్కి వెళ్ళారేం? అవును స్వామి. కొన్ని రోజులు కంటిన్యూ చేశారా? అది కొన్ని రోజులు సాధన చేశాను. మరి దానికి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటిది?
దానికి దీనికి డిఫరెంట్ అంటే ఇక్కడ ప్రాణాయామ అనేది చాలా బెనిఫిట్ గా ఉంటది. సో అక్కడ మనసు అంత ఈజీగా లయం అయ్యేది కాదు, కానీ ఇక్కడ ప్రాణాయామ చేయడం వల్ల తొందరగా లయం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ క్రియాయోగంలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రాణాయామ. ఓకే, దీనివల్ల మనసు తొందరగా లయం అవడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. అయితే ఈ యొక్క క్రియాయోగంలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటివి? క్రియాయోగాలో అంటే మెయిన్ గా ఆహార నియమాలు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి స్వామీజీ. అంటే అంటే మిగతా ధ్యాన సంస్థలు మీకు ఆహార నియమాలు చెప్పలేదా? అక్కడ ఆహార నియమాలు ఎలాంటివి లేవు స్వామి. చెప్పరా? మరి ఏం చెప్పారు? అక్కడ ఓన్లీ ధ్యానమే ఉంటుంది స్వామి. మీ ఇష్టం వచ్చింది తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఇష్టం వచ్చింది తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు అన్నారా ఏంటిది? అవును స్వామి. అంటే ఆహార నియమాలు ఇలా తినాలి, ఇలా ఉండాలి అనే రూల్స్ లాంటివి ఏం లేవు అక్కడ. ఇది లాయర్ మాసే సిద్ధాంతం. అందుకనే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవ దుఃఖ, ఇది అన్ని సంస్థలు చదువుతారు. ఏ సంస్థ పోయినా ఇది చెప్తారు, కానీ దీన్ని ఆచరణ అనేది ఉంటుందా? మరి ఇది అందరు చదువుతారుగా, ప్రతి సంస్థ వాళ్ళు యుక్తాహార విహారస్య అని భగవద్గీత శ్లోకము చదువుతారు. బుద్ధుడు చెప్పిన మధ్య మార్గం అంటారు. మరి ఈ పద్ధతులు పాటిస్తున్నారా? గురూజీలు చెప్తున్నారా ఆహార నియమంలో? ఆహార నియమాలు ఏం చెప్పలేదు స్వామీజీ. ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు లేవయ్యా అని నేను అని అంటే, మరి ఆహార నియమాలు చేస్తే కింటాల్ శరీరం గురూజీది ఎందుకుంటుంది, ఇంత పెద్ద పొట్ట ఎందుకుంటుందండి, ఊరికి చెప్పడం వరకే కానీ ఆచరణ ఉండదని అంటుండ్రి. ఒక ఆయన అంటుండే నా దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా వాళ్ళు అందరు యుక్తాహార విహారస్య శ్లోకం చెప్తున్నారు అంటే, చెప్తారు స్వామి, మక్కి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. శాస్త్రం చక్కగా చెప్తారు, ఆహార నియమాలు అంటారు, ఉండాలి మంచిదే అంటారు, భగవద్గీతలో యుక్తాహార విహారాలు చదువుతారు, కానీ అది ఆచరించరండి. అంటే నీవెలా చెప్తున్నావు ఆచరించండి? వాళ్ళు గురూజీలు ఆచరిస్తలేరని నీవెలా చెప్పగలుగుతున్నావు అంటే, మరి ఇంత పొట్ట ఎందుకుంటుంది గురూజీ 80 కిలోలో 100 కిలోలో గురూజీ శరీరం ఎందుకుంటుంది? నిజారంగా యుక్తాహార విహారాలని ఆచరిస్తే, మితాహారము మధ్య మార్గం ఆచరిస్తే, మధ్యస్థంగా భోజనం చేస్తే మరి శరీరము కనీసము ఒక 50 కిలోలు 60 కిలోల వరకన్నా వచ్చి ఉంటుంది. అంత హెవీ శరీరం కాదు కదా అంటే, ఓహో అబ్బో వీళ్ళు ఎక్స్రే మిషన్లు, మనకు 2 కళ్ళు వాళ్ళకు 1,00,000 కళ్ళు ఉన్నాయి సమాజానికి, చాలా యూత్కు తెలివైన వాళ్ళు కదా, యూత్ ప్రశ్నించే గుణం ఉంటుంది, వాడ ఉడుకు రక్తంలోనే ప్రశ్నించే గుణం ఉంటుంది. ఆ యూత్ అంటుంటారు నాతోటి, సరే నాయన ఆయన పాటిస్తున్నాడో పాటిస్తలేడో ఆ శ్లోకం చెప్పారు గనక మరి మీరైతే పాటించండి అంటే, వాళ్ళు ఆచరించండి మాకు ఆదర్శం ఎక్కువ అనిపించదు అని అంటుండ్రు. అయితే మరి ఇక్కడ మీకు మెయిన్ క్రియాయోగంలో చెప్పింది ఆహార నియమాలా? ఆహార నియమాలు బాగా ఉపయోగపడ్డాయి స్వామి. వెరీ గుడ్. మరి ఏ ఆహారం తీసుకుంటున్నారు మీరు? అంటే చాలా రోజుల నుంచి అయితే నేను మొలకెత్తిన విత్తనాలు, వాటిపైనే పండ్లు, ఇట్లాంటి రా ఫుడ్ ఇవే తిని ఉన్నాను. ఇక్కడ ఈ యువకులు వచ్చి వస్తున్నారు, ఆ మహాదేవు వచ్చిందంటే ఏం వంట పెట్టడు, తంట పెట్టడు, ఇక మేమే వండుకొని తినాలి స్వామి. ఇప్పుడు ఆశ్రమం వాసి ఉన్నారనుకో, ఆయన వండుకున్నాడు అనుకో, అతిథికి ఏం చేస్తాడు, ఆ భోజనం పెట్టి ఆయన తర్వాత అయినా మళ్ళీ వండుకొని తింటాడు. ఇంకా ఈయన వచ్చినప్పుడు మేము ఆయన వంట చేసుకోడు స్వామి అంటే, మరి ఏం తింటున్నాడు అంటే, మొలక అదేదో ధాన్యాలు ఇస్తున్నారంట కదా మీరు స్వామీజీ, మరి వచ్చిన వాళ్ళు నువ్వేం తింటావని అడుగుతారు కదా, ధాన్యాలు తినే వాళ్ళకేమో ధాన్యాలే ఇచ్చేస్తావు, ఒక 4 కేజీలు 5 కేజీలు 6 కేజీలు ఇచ్చేస్తారు. మరి ఇంకా ఆయన అదే నానబెట్టుకొని తింటున్నాడు స్వామి అని నాతో చెప్పారు. అవును ధాన్యాలు అయితే ఇచ్చినా మరి అవే తింటున్నాడా అని అంటే, అదే తింటున్నాడు, వంట చేస్తలేడు స్వామీజీ అంటే. మరి నేను కూడా చెప్పినాను, ఒక నీరసం వస్తే, లో బీపీ వస్తే మధ్య మధ్యలో ఏదన్నా ఉప్మా లాంటిదో లేకపోతే ఏదన్నా చపిటి భోజనం ఏదో ఒకటి ఇంత ఉప్పు కారాలు తగ్గించుకొని తినమని చెప్పినాం కదా. అయితే మీరు ఒక 6 months వరకు, ఒక 5 months వరకు మీరు మొత్తం మీద ధాన్యాలు పండ్లు వాటిపైన రా ఫుడ్ పైన ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకు ఈ యొక్క ఎక్కువ ఇది ఆహార నియమం అనేది చాలా మేలు చేసింది. అవును స్వామి. శరీరం తేలికంగా ఉండడము, మనసు కూడా కంప్లీట్ గా కంట్రోల్ లో ఉండడము. సో సాధనకి ఎస్పెషల్లీ ఈ శరీరం గాని మనసు గాని బాగా సహకరించింది ఈ అంటే రా ఫుడ్ తినడం వల్ల. చాలా సంతోషం. అయితే ఇప్పుడు శరీరం చాలా తేలికగా ఉంటుంది. అయితే చాలా తేలికగా ఉంటుంది స్వామి. వెరీ గుడ్. అయితే దాని వలన ప్రాణాయామ చక్కగా సాగుతుందా రా ఫుడ్ తోటి? అవును స్వామి. ఇప్పుడు రా ఫుడ్ తినడం వల్ల సో తొందరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి పొట్ట ఖాళీగా ఉంటుంది. సో పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు శ్వాస ఈజీగా ఎక్కువసేపు తీసుకోవడం, ఎక్కువసేపు వదలడం లాంటిది చాలా బెనిఫిట్ జరిగింది అక్కడ. ప్రాణాయామాన్ని చక్కగా సాగుతుంది, ఎక్కువసేపు తీసుకోవడం ఎక్కువసేపు వదలడం జరుగుతుంది. అవును స్వామి. శ్వాసను ఎక్కువసేపు తీసుకోవడం ఎక్కువసేపు వదలడం అనేది జరుగుతుంది. ప్రాణాయామ చక్కగా సాగుతుంది, ఈజీగా సాగుతుంది అంటున్నారు. అయితే మీరు మితాహారం తీసుకుంటున్నారు, చాలా ఈ 5-6 months లోపల మీరు చాలా తగ్గారు. ఇక చాలా శరీరం బరువు తగ్గారు. నీరసం అంటే నీరు తీసేసింది కదా, శరీరంలో నీరంతా తీసేసింది. మరి ఇప్పుడు
మీ శరీరం మీకు చాలా తేలికగా అనిపిస్తుంది కదా, చాలా తేలికగా ఉంది స్వామి. మరి నీరసం ఏమో అనిపిస్తలేదా మీకు? నీరసం అంటూ ఏం లేదు, ఎప్పుడైనా నీరసం అనిపిస్తే ఫుడ్ తీసుకుంటున్నాను నార్మల్గా. ఎప్పుడో ఒకసారి. అవును స్వామి. నేను అదే చెప్పినాగా, లో బీపీ అనిపించి నేను ఏదన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే సడన్గా ఉప్పు కారాలు తగ్గిస్తే ఏమవుతుందంటే లో బీపీ వస్తుంది. అవును స్వామి. లో బీపీ వస్తుందని అది కూడా ఈ మధ్యలో ఉన్నట్టుంది. అవును ఈ మధ్యలో ఏదో 1-2 సార్లు ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి ఏదన్నా తీసుకుంటున్నట్టున్నారు. అవును స్వామి. రెగ్యులర్ అయితే రా ఫుడ్డే తీసుకుంటున్నారు. అవును స్వామి. కంటిన్యూగా ఒక 4 మంత్స్ అయితే మొత్తం రా ఫుడ్ మీదే ఉన్నారు. అంతకన్నా ఎక్కువ సమయం ఉన్నాను. 5 మంత్స్ వరకు ఉన్నారు. అవును. అయితే మొత్తం మీద ఈ రా ఫుడ్డే మీకు ఎక్కువ మేలు చేస్తుంది. అయితే రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ సాధన చేసుకోవడానికి శరీరం కానీ మనసు కానీ కొంచెం సహకరించే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు రా ఫుడ్ తీసుకుంటే ఎట్లా, ఉప్పు కారాలు లేకపోతే లో బీపీ వస్తుంది, కారం బాగా తినాలి, ఉప్పు తక్కువ ఎక్కువ తినాలి, బీపీ లో బీపీ రాదు, ఉప్పు కారాలు ఎక్కువ తినాలి అనే వాళ్ళకి, ఎక్కువ ఆహారం తీసుకోకపోతే ఎట్లా పనులు చేసుకుంటాము, మేము తినకపోతే బరువు పనులు చేస్తాము, మాకు ఉద్యోగం ఉంది, మేము ఈ పనులు ఉన్నాయి ఆ పనులు అయి బాగా తినాలి, కొంతమంది ఏమంటారంటే ఇంకా మాంసమే తినాలి, ఇంకా మాంసం లేకపోతే శక్తి ఎట్లా వస్తుంది అంటారు. కొంతమంది ఏంటంటే ఆహారం ఎక్కువ తీసుకోకపోతే పనులు ఎట్లా చేసుకుంటాం అంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది? అంటే నా అనుభవం ప్రకారం అయితే నేను చాలా రోజులు ఈ ధాన్యాలపైన ఈ పండ్లపైన ఉన్నాను కాబట్టి నాకేం పెద్ద ఎఫెక్ట్ ఏం అనిపించలేదు. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు, ఒక వారం రోజులు అట్లా ఆకలిగా ఉండేది, కానీ ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ శివమాల వీళ్ళు వేసే వాళ్ళకు కూడా ఒక 2 రోజులు బాగా ఆకలి వేస్తుందంట, ఒంటి పూట భోజనం తట్టుకోరంట. తర్వాత ఇంకా కొంతమందికి వారం అనిపించచ్చంట. తర్వాత ఒంటి పూట భోజనకు అభ్యాసం అయిన తర్వాత 41 రోజు తర్వాత కూడా వాళ్ళకి 3 పూటలు ఆకలి వేయదంట. ఒక 1 వీక్ వరకు ఒక పూటనే తినాలనిపిస్తుందంట. మళ్ళీ మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయే వరకు మళ్ళీ అభ్యాసం అవుతుందంట. అంటే వాళ్ళకి 41 రోజుల్లో ఒంటి పూట భోజనానికి అభ్యాసం అయిపోయిండ్రు చూడండి. అంటే అట్లా ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా, ఏది తింటే అట్లా. జంతువులకు ఉప్పు కారం తింటలేము, బిర్యానీ తింటలేము అని వాటికి ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. వాటి సహజంగా ఆ భోజనమే అభ్యాసం చేసుకున్నాయి, ఇక దానికే అలవాటు అయిపోయినాయి. ఇక అలవాటు చేసుకునే వరకే అసలు అలవాటు చేసుకోవడం పాజిబుల్ అవుతుందా, అలా ఉండగలమా అన్న సందేహం ఉంటుంది. కానీ కొంచెం ధైర్యం చేసి ఒక 10 రోజులు 15 డేస్ కానీ అట్లా అలవాటు చేసుకుంటే ఆ తర్వాత చాలా ఈజీగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే మేము ఉండగలుగుతామా, అసలు సాధ్యం అవుతుందా అని కొద్దిగా భయం వేసింది. అవును స్వామి. తర్వాత అభ్యాసం చేసుకున్నాక ఈజీ అయింది. అయితే ఈజీ అయిపోయింది, ఆ తర్వాత చాలా ఈజీగా అయిపోయింది. వారం రోజుల్లో ఆ రా ఫుడ్ అభ్యాసం అయింది. అంటే మొలకలు ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ కానీ ఏదో మొలక ధాన్యాలు కానీ తీసుకుంటున్నారు. వెరీ గుడ్. అవసరాన్ని బట్టి, అది కూడా మితాహారమే. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే దీని వలన చాలా ప్రాణాయామ చక్కగా సాగుతుంది, ఎంటీ స్టమక్ ఉంటుంది, త్వరగా జీర్ణమవుతుంది. మీ అనుభవ ప్రకారం? అవును స్వామిజీ. ఇంకోటి ఏంటంటే రజోగుణం తగ్గి సాత్విక గుణం కూడా పెరుగుతుంది. అంటే మన భావాలు మన కంట్రోల్ ఉండడం, మనస్సు కంట్రోల్ ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి ఈ రజస్వ గుణం యొక్క ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి స్వామిజీ. రజోగుణ లక్షణం ఏంటిదంటే కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, చంచలత్వం. అవును స్వామి. చంచలం, ఒక దగ్గర కూర్చొనియదు, ఒక దగ్గర ఇది ఉండదు. రజోగుణము లక్ష్యం ఏంటిదంటే చంచలత్వము తగ్గుతుంది. ఈ రా ఫుడ్ వలన, ఉప్పు కారాలు తీసుకోకపోవడం వలన చంచలం అంటే శరీరంలో తేలిక అవుతుంది, మనసులో చంచలము అణుగుతుంది, ఆ కోపతాపాలు అనేది ఆధీనంలోకి వస్తాయి. అలాగే చంచలం అనేది ఆధీనంలోకి వస్తుంది, నిశ్చలం అయిపోతుంది, మనసు స్థిరమవుతుంది, త్వరగా జీర్ణశక్తి పెరుగుతుంది, ఇక ప్రాణాయామ చక్కగా సాగుతుంది, మనసు తొందరగా లయం అవుతుంది. ఈ లాభాలు మీకు కలిగినాయి. వెరీ గుడ్. అయితే మరి ఏమైనా ఏకాగ్రత పెరుగుతుందా? పెరుగుతుంది స్వామి. స్టూడెంట్స్ కదా మీరు, ఎందుకంటే ఇప్పుడు MBA పూర్తి చేసి ఇప్పుడు లా అదే LLBలో ఫైనల్ ఇయర్లో ఉన్నారు కదా మళ్ళీ. ఇప్పుడు మీకు ఏమైనా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు మధ్య మధ్యలో, మరి దాంట్లో ఏమైనా మెమరీ పవర్ పెరుగుతుందా? ఉంటుంది స్వామి. కంపల్సరీగా ఈ ఆహార నియమం ఒకటి, ప్రాణాయామ క్రియాయోగ చేయడం ఒకటి, ఈ రెండింటి వల్ల కంపల్సరీగా ఏకాగ్రత పెరుగుతుంది. మనం ఏ పనులైనా సరే ఈజీగా చేసుకోగలుగుతాం. అంటే ఇంతకుముందు కష్టంగా చేసే పనులు కూడా ఈ ఆహార నియమం వల్ల, క్రియాయోగ వల్ల సింపుల్ గా చేసే కెపాసిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అన్ని పనులు చేసుకుంటూ కూడా ఏం నీరసం అనిపిస్తలేదు? ఏం లేదు స్వామి. అలాగే ఇప్పుడు మీరు ఒకసారి చూసినాను, నేనేం చెప్పలేదు, ఆశ్రమంలో స్వామి ఏం చెప్పలే, ఈ అంతా పారతోటి అంతా చెక్కేశారు.
ధాన్యాలు తింటూనే మరి మీకేం అది ఏం చెప్పలే కానీ అరే ఆశ్రమంలో ఉన్నాము ఒక గంట సేపు పని చేద్దామని అనిపించింది కదా, అప్పుడు మీకేం నీరసం అనిపించలేదా? ఏం అనిపించలేదు స్వామీజీ, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి తర్వాత ఇంకేం అనిపించట్లేదు, అంత నార్మల్ గానే ఉంటుంది. అంటే ఏమో బొమ్మలాక కూర్చుంటే అయిపోతుంది కానీ పని చేసేటోళ్ళకి ఎట్లా అని అంటే మీరు పని కూడా చేసి చూపిస్తున్నారు అయితే. అవును స్వామి, అంతే కదా, పనులు కూడా చేసుకోవచ్చు. అంటే అది ఒక భ్రమ మనకు స్టార్టింగ్, అంటే ఉండగలుగుతామా లేదా అనే అపోహలో ఉంటాము. ఒకసారి మనం ధైర్యం చేసి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు, ఒక 10 రోజులు కొంచెం కష్టంగానే అనిపిస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు యూత్ కదా, అవును సార్. ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్, మరి యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంటిది? ఇప్పుడు యూత్ ఉంటారు చాలా మటుకు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటిది? అంటే ఇప్పుడు యూత్ ఎక్కువ అయితే బయట జనరేషన్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎక్కువ తప్పుడు దారిలో వెళ్లే మార్గాల్లోనే వెళ్తున్నారు. సో వాళ్ళకు కంట్రోల్ చేయడానికి ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే బ్రేకులు అనేది ఆధ్యాత్మికమే. అవును స్వామి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వైన్ కానీ, స్మోక్ కానీ, డ్రంక్ కానీ, అలాగే గంజాయికి అభ్యాసం అయితే, కొంతమంది డ్రగ్స్కి అభ్యాసం అవుతారు, కొంతమంది తల్లిదండ్రుల మాట వినరు, కొంతమంది గురువులను లెక్క పెట్టరు, కొంతమంది ఇంకా తప్పుడు దారిలో ఏదో ఫ్రెండ్షిప్లో తప్పుడు దారిలో వెళ్తుంటారు కదా. మరి వాళ్ళకి అవన్నీ సన్మాన మార్గంలో రావాలంటే ఈ యొక్క ఆధ్యాత్మికమే బ్రేకులా వాళ్ళకి? అవును స్వామి, ఆధ్యాత్మికం అనేది మనలో సత్వగుణం పెంచి మనసుని కంప్లీట్ గా కంట్రోల్లో పెట్టే కెపాసిటీ వస్తుంది. అంటే మన ఇంద్రియాలని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం ఈ ప్రాణాయామ చేయడం వల్ల, క్రియాయోగ చేయడం వల్ల. వివేకానంద స్వామి చెప్తారు కదా, బలహీనమే మరణము, బలమే జీవనము, బలహీనమే మరణం అంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నవా, ఇంద్రియాలు శరీరము బలహీనంగా ఉన్నవా, నువ్వు మనసు బలహీనంగా ఉందా అంటేనే కదా నీ బలహీనతే మరణంతో సమానము అంటాడు ఆయన. మరి ఒక బలం కలిగి ఉండండి అంటే ఏమి తిండి తిని ఎక్కువ బలం పెంచుకోని కాదు, వివేకానంద స్వామి చెప్పి యోగ బలం కలిగి ఉండండి అని. యూత్ అనేది ఏంటంటే ఫుట్బాల్ బాగా వాడండి, పిక్కల్లో బలం పెరుగుతుంది. యూత్ అనేవాడికి చక్క బలమైన స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి. స్ట్రెంగ్త్ ఈజ్ అంటారు కదా ఆయన, లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు. అందుకనే ఆ విధంగా ఆ స్ట్రెంగ్త్ కలిగి ఉండడం అంటే తిండి తింటే కాదు వెలగదు. యోగులకి ప్రాణాయామనే బలము, యోగమే బలము, ధ్యానమే బలం, యోగులకి విచారణే బలం, కనుక థింకింగే బలం. కనుక ఆ బలం కలిగి ఉండండి, దేహ బలం కాకుండా యోగ బలము, ఆత్మ బలము కలిగి ఉండండి. దీనివలన వీళ్ళు క్రియాయోగ మెడిటేషన్ వలన ఆత్మబలము, యోగ బలం కలిగి ఉంటారు. అందుకనే యోగా టెక్నిక్లు, ప్రాణాయామ టెక్నిక్లు, మెడిటేషన్ టెక్నిక్లు చికాగోలో పతంజలి సూత్రాలకి వ్యాఖ్యానం చేస్తూ అందులో ఎన్నో టెక్నిక్లు వివేకానంద స్వామి చెప్పారు యూత్కు. అందుకని దీని వలన మనసుని, ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకుంటే ఒక వివేకానంద స్వామి, ఒక శంకరాచార్యులు వీళ్ళంతా కూడా చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించి 1,00,000 మందితో సమానం. 1,00,000 మంది చేయలేని ఒకరు చేసిండ్రు కార్యం అంటే వీళ్ళలో ఉండే ఏకాగ్రత, మెమరీ పవర్. మరి వివేకానంద స్వామి ఒక గ్రంథము లైబ్రరీలోకి వెళ్ళి 1000 పేజీల పుస్తకాన్ని కూడా ఇలా టకటక ఇట్లా తిప్పి 5 నిమిషాల్లో ఏ పేజీలో ఏ చాప్టర్లో ఏముంది అడుగు నేను చెప్తానంటారు కదా. మరి ఆ మెమరీ పవర్ ఎలా పెరిగింది? శంకరాచార్య చిన్నప్పుడే వేదాలు, ఉపనిషత్తులని అంతా నోటికే చెప్పి పండితులంతా ఎట్లా ఓడించగలిగారంటే ఈ మెమరీ పవర్. దీనివలన బ్రహ్మచర్య ఆహార నియమము, క్రియాయోగ ధ్యానంతో బ్రహ్మచర్య సిద్ధి కలుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. దాంతో ఎప్పుడైతే వీర్యము నష్టమైందో ముసలితనం వచ్చేస్తుంది తొందరగా. ఎప్పుడైతే వీర్యాన్ని కాపాడుకునబడుతున్నాడో అతను ఒక బ్రహ్మచర్య సిద్ధితోటి ఆ భీష్మాచార్యుడు బాణం పట్టుకుంటే 3 లోకాల్లో ఎవరు అసలు తట్టుకోలేరు, హనుమంతుడి ముందర ఎవరు తట్టుకోలేరు. అలాగే ఇంకా వివేకానంద స్వామి, శంకరాచార్యలో ఇంత పరాక్రమం ఉందంటే ఇదే బ్రహ్మచర్య సిద్ధి. దయానంద సరస్వతి ప్రపంచంలో అందరి పండితులను ఓడించి 4 వేదాలని, ఆర్య సమాజాన్ని స్థాపించాడు, వేద ధర్మాన్ని స్థాపించాడంటే ఇదే. కనుక స్వామి శివానంద సరస్వతి ఇట్లా చెప్తూ పోతుంటే మలయాళ స్వామి, ఎందరో మహనీయులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళంతా బ్రహ్మచర్య సిద్ధితోటే కదా. కనుక దీనివలన బ్రహ్మచర్య సిద్ధి లభిస్తుంది, ఏకాగ్రత లభిస్తుంది, మెమరీ పవర్ పెరిగి, అలాగే సంపూర్ణ ఆరోగ్యం లభించి, మనశ్శాంతి లభించి, ఇంద్రియాల పొగరంచి, శ్వాస పొగరంచి ఇంద్రియాల ఆధీనంలో వస్తాయి కదా. మరి యూత్కి ఇది మరి ఇంకా ఎలా ఉపయోగపడుతుంది? అంటే యూత్కి వాళ్ళకి చాలా టార్గెట్స్, గోల్స్ ఉంటాయి. అవును. అంటే సాధించాల్సినవి చాలా ఉంటాయి వాళ్ళకి. అవును. సో కంపల్సరీగా వాళ్ళకి మనసు అనేది సహకరించాలి. ఏకాగ్రత లేకపోతే వాళ్ళ ఎనర్జీని వేరే పనులకి యూజ్ చేస్తూ ఉంటారు, అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మన టార్గెట్ ని, మన గోల్ ని మనం రీచ్ అవ్వాలి అంటే కంప్లీట్ గా మన మనస్సు అనేది మన కంట్రోల్లో ఉంటే గనక మనం ఎనర్జీని కరెక్ట్ గా యూజ్ చేసుకోగలుగుతాం. సో మన మనస్సు, మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలి అంటే 1 ఆహార నియమం, 2 క్రియాయోగ, ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటే గనక మనకు ఉన్నటువంటి టార్గెట్స్ ని కావచ్చు, గోల్స్ ని కావచ్చు, మనం రీచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మన ఏకాగ్రత పెరుగుతుంది, ప్లస్ మన మనసు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రాణాయామ చేయడం వల్ల మన మనసు కంట్రోల్లో ఉంటుంది. సో మనము సరైన మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే సంతోషం ఇవ్వండి. ఎందుకంటే మనం ఈ యొక్క అది
యూత్ వెళ్ళే పెడదారిలో వెళ్తుంటే దానికి బ్రేకులు వేసినట్టు ఉంటుంది. అవును సార్. అంటే వాళ్ళకు మనసు కంట్రోల్ లేక కొన్నిటికి బానిసలై కొన్ని వీక్నెస్లు వాళ్ళలో ఉండి కొన్ని వీక్నెస్లు వాళ్ళలో ఉండి మనసు ఆధీనంలో లేకనే నానా పెడదారిన పడుతుంటారు అవును సార్. యూత్. దీని వలన ఇంద్రియాలు, శరీరము, మనసు ఆధీనంలో రావడం వలన వాళ్ళ గోల్ రీచ్ అవుతారు, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు, వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఒకటి లేనిది ఒకటి లభించదు అంటుంది శాస్త్రం. కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఒకటి త్యాగం చేస్తే ఒకటి లభిస్తుంది అంటున్నారు. నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలన్నా కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని సుఖాలు త్యాగాలు చేయాలి. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ కావాలన్నా నువ్వు ప్రపంచాన్ని మర్చిపోవాలి, ఆటలు త్యాగం చేయాలి, ఎంజాయ్మెంట్ త్యాగం చేయాలి. ఐఏఎస్ అయినాక ఆనందం ఇంకా ఇప్పుడే ఎంజాయ్ చేస్తే తర్వాత నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే ఇంకా నీకు మిగిలేది ఏముండదు, తర్వాత జీవితాంతం దుఃఖం. ఇప్పుడు నువ్వు కొన్ని త్యాగాలు చేసి చదువు మీద కాన్సల్టేషన్ చేసి క్రమశిక్షణతో జీవిస్తే తర్వాత జీవితాంతము ఫ్యామిలీతోటి హాయిగా నువ్వు ఎంజాయ్గా ఉండొచ్చు. అంతే కదా. యూత్ ఏం చేస్తున్నారంటే ఆనందంగా ఉండండి, ఎంజాయ్గా ఉండండి, కానీ అదే జీవితంగా అనుకొని చదువుని నిర్లక్ష్యం చేయడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తర్వాత మిగిలేది దుఃఖమే కదా. దీన్ని సద్వినియోగం చేసుకుని మొత్తం ఆధ్యాత్మికంలో ధ్యానం చేయడం, యోగం చేయడం, ఆహార నియమాలు పాటించడం, కొన్ని ప్రిన్సిపుల్స్, కొంత డిసిప్లిన్గా ఉండి కొన్ని సూత్రాలని పాటిస్తే గొప్ప గొప్ప వ్యక్తులు ఏ సూత్రాలని పాటించి గొప్ప వ్యాపారవేత్తలుగా, గొప్ప సైంటిస్టులుగా, గొప్ప ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఎలా తయారయ్యారు అనేది వాళ్ళ దగ్గర కొన్ని ప్రిన్సిపుల్స్, కొన్ని నియమాలు పాటిస్తారు వాళ్ళు. కనుక ఆ నియమాలతోటి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. యూత్ కూడా మంచి నియమాలు, మంచి సంస్కారం అభ్యాసం చేసుకొని యోగం ధ్యానం చేస్తే మంచి మెమరీ పవర్ పెరిగి ఆరోగ్యము చక్కగుండి ఆ సంకల్ప శక్తి పెరిగి వాళ్ళ సంకల్ప శక్తి వలన వాళ్ళ లక్ష్యాల్ని వాళ్ళు చేరుకొనగలుగుతారు. చాలామంది మన కేఎంసి క్రియాయుగ మెడిటేషన్ ఛానళ్ళు యూత్కి ప్రశ్నించే గుణం ఉంటుంది, గుడ్డిగా ఏది నమ్మరు, సైంటిఫిక్గా ఉండాలి ఏదైనా. కనుక యథా గురు తథా శిష్య, గురువు ఎట్లనో శిష్యులు అట్లే అదే చేస్తుంటారు. కనుక ఆ విధంగా చాలామంది యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, యూత్ ఎక్కువ అనుసరిస్తుంటారు. ఎందుకంటే ఏది చెప్తున్నామో అది ఆచరించి చూపెట్టినప్పుడే యూత్ ఇదంటారు, లేదంటే యూత్కు ప్రశ్నించే గుణం ఎక్కువ ఉంటుంది. కనుక ఆ యూత్ చాలామంది వస్తున్నారు, వాళ్ళు చాలా చక్కగా సాధన చేసి గొప్పగా లాభం పొందుతున్నారు, మెమరీ పవర్ పొందుతున్నారు, అనుకున్న లక్ష్యాలని చేరుతున్నారు, మళ్ళీ గోల్స్ రీచ్ అవుతున్నారు, మంచి ఫలితం పొందుతున్నారు. అయితే మీరు ఈ క్రియాయోగ పరంగా మీరు ఏమంటున్నారు, శరీరం తేలికగా అయింది అంటున్నారు, ప్రాణాయామం చక్కగా సాగుతుంది అంటున్నారు, మనసు చెంచలం అణిగి ఇటటు పరిగెత్తకుండా నిలకడగా నిలుస్తుంది అంటున్నారు. దీనివలన నేను చాలా ఎటువంటి నీరసం లేకుండా చాలా తేలికదనము, చాలా నన్ను కూడా ఏది తినైనా జీర్ణించగలుగుతాను, ఏది తినైనా జీవించగలుగుతాను, నాకు అన్నము పప్పు కూరలే అక్కర్లేదు, ఆ లగ్జరీ భోజనమే నాకు అక్కర్లేదు, నా జీవితాన్ని ఎటువంటి సుఖము దుఃఖము ఎటువంటి ఆహారాన్నైనా తిని నేను జీర్ణించగలుగుతా అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది. ఇప్పుడు నాకు అన్నము స్టవ్ వండడము కడగడం లేకుండా ఇన్ని ధాన్యాలని కూడా నానబెట్టుకొని తింటాను, ఏమైనా పచ్చి కూరగాయలు ఉంటే కూడా కరకర కొన్ని నములుకొని తింటాను, ఏమైనా ఒక 2 పళ్ళు తిన్నా నడిచిపోతుంది అంటారు. ఇప్పుడు హైదరాబాదో బెంగళూరో వెళ్ళినారు, హోటల్ వెతకడానికి గంట సేపు పడుతుంది, తినడానికి అర్ధగంట పడుతుంది. ఇక దానికంటే పోత ఒక 1 కిలో కూరగాయలు తీసుకొని కరకర నములుకొని తిన్నా సరిపోతుంది. వాళ్ళు హోటల్ వాళ్ళు ఏంటిదంటే అదంతా నాసిరకం నూనెలతోటి నాసిరక పదార్థాలతోటి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే క్యారియర్ తెచ్చుకుంటారు. లంచ్ అయిందా అని హోటల్ మేనేజర్ని అడిగితే క్యారియర్ రాలేదంటే, ఏంటిదంటే ఇంత మంచి మీ హోటల్ ఇంత ఫేమస్, హోటల్ ఫుడ్ తినరా, అది తినమండి, మా ఆవిడ ఫీల్ అవుతుంది, బాధపడుతుంది, అందుకని క్యారియర్ తెచ్చుకుంటా. క్యారియర్ది కాదు, ఇక్కడ ఎలా చేస్తారో తెలుసు, నాసిరక సరుకులతోటి మిగిలింది ఎట్లా రొట్టె చేస్తారో తెలియదు, వాళ్ళు తెలుసు. ఇక్కడ ఇవన్నీ ఆరోగ్యాలు పాడు చేసే ఆహారం హోటల్లో అని వాళ్ళకి తెలుసు, కనుక ఇంటి భోజనం తెచ్చుకొని తింటారు. కనుక ఇవి ఆరోగ్యము పాడు చేసుకోకుండా ఈ ఆహార నియమాలతోటి ఆరోగ్యం చక్కబడుతుంది, సంతోషము. ఇట్లా దీని విధంగా మీరు బయటికి వెళ్తే ఏదైనా తిని ఉంటాను కానీ నాకు అన్నమే కావాలి ఇదే కావాలని లేదు, మీ మీద ఏంటంటే నేను ఏదైనా తిని ఉండగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు. లైఫ్ లాంగ్ కూడా నేను రా ఫుడ్ తిని ఉండగలుగుతాను అని కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు. ప్రారంభంలోనే ఏదైనా కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, కొన్ని రోజులు అలవాటు అయితే అది చాలా ఈజీగా మారిపోతుంది. అయితే ఏ నిరాశం లేదు, హెల్తీగా ఉండి. జంతువులకి ఏ లోబీపీ వస్తలేదు, అన్ని అవి రా ఫుడ్ తినే ఉంటున్నాయి. జంతువులు గడ్డి తింటున్నాయి, అవి ఆకులు అలము తింటున్నాయి, ధాన్యాలే తింటున్నాయి పచ్చివి. అలాగే మరి వండకుండా తింటున్నాయి, వేపుళ్ళు చేసుకుంటలేవు, నూనెలు మసాలాలు లేవు, ఉప్పు కారాలు లేవు, అయినా ఏ లో బీపీ లేదు, ఏ నీరసం లేదు జంతువులకు. ఏనుగు ఆకులు తిని కూడా ఎంతో బలంగా ఉంటుంది, జింక గడ్డి తినే ఎంతో
వేగంగా పరిగెత్తుతుంది. పక్షులు ధాన్యాలు తింటూనే ఎంతో గాలిలో తేలికగా ఎగురుతున్నాయి. వాటికి ఏ కరోనా లేదు, ఏ వైరస్ ప్రాబ్లం లేదు, ఏ మాస్కులు లేవు, ఏ ప్రాబ్లం లేవు, ఏ హాస్పిటల్స్ కూడా లేవు. మనుషులకు ఉండే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా 2-3 గంటలు క్యూలో వెళ్ళాలి. డాక్టర్ ఏ హాస్పిటల్ కట్టినా బిజీ. మరి వాటికి ఏ హాస్పిటల్ లేవో హ్యాపీగా ఉన్నాయి. మరి ఎలా అంటే ఈ యొక్క నేచర్ ఫుడ్ తినడం వల్లనే, అంతేనా కదా. వండని ఆహారము ప్రకృతి ఇచ్చినట్టుగానే తినడం వల్లనే కదా. మరి మాంసాహారం తింటే నష్టాలు చెప్పండి. మాంసాహారం తింటే అది డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో ఎస్పెషల్లీ మనకు ఈ క్రియ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాంసాహారం తినడం వల్ల. ప్లస్ అది తినడం వల్ల ఎక్కువ తమో గుణం రజోగుణము అభివృద్ధి చెందుతుంది. సో ఆ తమో గుణం రజోగుణం వల్ల మన ప్రవర్తన కావచ్చు, మన ఆలోచించే విధానం కావచ్చు, దానిపైన కూడా ప్రభావం ఉంటుంది. సో దానివల్ల మనము వ్యతిరేక మార్గంలో పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఈ శాకాహారం తినడం వల్ల సత్వగుణం పెరుగుతుంది, మంచి ఆలోచనలు కావచ్చు, ప్లస్ మనం క్రియాయోగా చేసుకోవడానికి కావలసినటువంటి శరీరము, మనస్సు తయారవుతుంది. కాబట్టి ఏకాగ్రత కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ శాకాహారం తినడము, అందులో మితాహారము, ఎక్కువ పచ్చాహారం తినడం వల్ల చాలా బాగుంటుంది. సాధనకు బాగుంటుంది, మనం బయట కూడా పనులు చేసుకోవడానికి, అంటే శారీరక సమస్యలు కావచ్చు, ఏదైనా మానసికంగా ఆలోచించే పనులు కావచ్చు, ఏ పనులు అయినా సరే తేలిక ఆహారం, మితాహారం, ఈ రా ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరం సహకరిస్తుంది ఏ పనులు చేసుకోవడానికైనా, మనసు సహకరిస్తుంది, ఏకాగ్రత కూడా బాగుంటది, క్రియాయోగా చేసుకోవచ్చు, అన్నిటికీ ఇది చాలా బాగుంటది. అయితే మీరు చెప్పింది ఎందుకంటే అహింస పాటించాలి, మాంసాహారము ఏమాత్రం తీసుకోకూడదు, శాకాహారం ఉప్పు కారాలు తగ్గించి మసాలాలు లేకుండా చప్పటి భోజనము కొంచెం ఆ శరీరానికి అవసరమున్నంత తీసుకోవచ్చు. దానికంటే కూడా ఇంకా రా ఫుడ్ ఉత్తమము అంటారు. ఇంకా ఈ పచ్చి భోజనము చాలా ప్రకృతి సహజ ఆహారం ఇంకా చాలా బెటర్ అంటున్నారు. చాలా బెటర్ సార్. అంటే మొత్తానికి రోజంతా ఉండడం ప్రాక్టీస్ చేయకపోయినా ఒక పూట అలా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే సో కొన్ని రోజుల తర్వాత మనము కంప్లీట్ గా ఉండాలనుకున్నా కూడా ఉండొచ్చు. ఓహో, అంటే మొదలు ఉదయమో సాయంత్రమో ఒక్కొక్క పూట అభ్యాసం చేసుకుంటూ మెల్లిమెల్లిగా మొత్తము అట్లా కష్టం అనిపించిన వాళ్ళు ఒక పూట పొద్దున పూట కావచ్చు, లేదంటే సాయంత్రం పూట కావచ్చు, మెల్లిగా ఒక పూట అలవాటు చేసుకుంటూ పోతే ఆ తర్వాత ఈజీగా అలవాటు అయిపోతుంది. మొదలు ఉదయం పూట టిఫిన్ కి బదులు రా ఫుడ్ తీసుకోవాలి, తర్వాత మధ్యాహ్నం లంచ్, రాత్రి టిఫిన్ చేసేయాలి, తర్వాత ఉదయం సాయంత్రాలు రా ఫుడ్ తీసుకొని మధ్యాహ్నం ఒక పూట తిని ఉండగలుగుతారు. తర్వాత కంప్లీట్ గా కూడా రా ఫుడ్ తీసుకొని ఉండొచ్చు. అంత నీరసం వస్తే మళ్ళీ మామూలు భోజనం తీసుకోవచ్చు. అట్లా ఆ విధంగా దాన్ని మెల్లగా అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రియాయోగ ధ్యానం చేస్తుంటే మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటిది? క్రియాయోగ ధ్యానం చేయడం వల్ల అంటే ప్రారంభంలో ఆలోచనలు ఎక్కువగా ఉండేటివి, కాకపోతే ఇక దీంట్లో ప్రాణాయామం ఉంది కాబట్టి ప్రాణాయామం ఎక్కువ చేస్తూ రావడం వల్ల ఆలోచనలు తగ్గాయి. ఇది మొదటి బెనిఫిట్. ఆ తర్వాత కూడా మనసు ప్రశాంతంగా ఉండడం, అంటే రోజంతా కూడా మన భావాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ప్రశాంతంగా ఉండడం అనేది అలవాటైంది. అయితే కొత్తగా ధ్యానం చేస్తుంటే ఏమిటంటే ధ్యానం చేసినంతసేపే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది, కానీ ధ్యానం నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ అస్తవ్యస్తంగా ఉందండి మా మనసు. ధ్యానంలో ఏ శాంతిని అనుభవిస్తున్నామో ధ్యానం నుంచి బయటకు వస్తే ఆ శాంతిని అనుభవించలేకపోతున్నామండి అంటారు కదా. ఈ క్రియాయోగం చేయడం వలన మీరు ధ్యానంలో ఏ శాంతి అనుభవిస్తున్నారో ధ్యానం నుంచి బయటకు వచ్చినాక రోజంతా కూడా అదే శాంతి అనుభవిస్తున్నారు. అంతే కదా మీరు చెప్పే పాయింట్? ఓకే. అంటే మన మనస్సు మన కంట్రోల్లో ఉంటది, మనం అన్ని పరిస్థితులలో కూడా ఒకే విధంగా ఉండే కెపాసిటీ అనేది మనకు వస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే, అన్నిట్లో సమానాన్ని తీసుకోవడమే యోగము. అంటే ఎల్లవేళలా మీరు ఆ యొక్క శాంతిని అనుభవిస్తున్నారు రోజంతా, అంటే ధ్యానం నుంచి వచ్చిన తర్వాత కూడా రోజంతా ఆ శాంతిని అనుభవించగలుగుతున్నారు. అంటే అన్ని పరిస్థితులలో ఒకే విధంగా మనస్తత్వం ఉండే విధంగా అలవాటు పడుతుంది. ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని టెన్షన్లు వచ్చినా ఒకే విధంగా ఉండే శక్తిని మీరు అందుకొనగలుగుతున్నారు. ఇంకా మీకు అంటే ఆరోగ్యపరంగా కానీ మీరు పొందిన బెనిఫిట్స్ ఏంటిది? ఆరోగ్యపరంగా అయితే శరీరం అయితే చాలా తేలికగా ఉంటుంది. అంతకు ముందు కన్నా కూడా క్రియాయోగ చేయడం వల్ల ఆ తర్వాత శరీరం చాలా తేలికగా ఉంటుంది. ఏవైనా పనులు చేసుకోవడానికి చాలా అంటే అనుగుణంగా శరీరం తయారైంది. మనస్సు కూడా అటు ఇటు చంచలం కాకుండా మనం దేని మీద ఫోకస్ చేయగలిగితే దాని మీద ఫోకస్ చేసేటట్టుగా మనసు కూడా కంట్రోల్లో ఉంటుంది. అంటే దేని మీద కాన్సల్టేషన్ పెడితే దాని మీదనే నిలుస్తుంది, దేని మీద ఫోకస్ చేస్తే దాని మీదనే నిలుస్తుంది, ఇటు వెళ్లకుండా ఏకాగ్రత పెరిగి దాని మీదనే కేంద్రీకరించి ఉంచుతాం. దేని మీద ఉంచితే దాని మీదనే ఉంటుంది మనసు. అయితే గతంలో మీరు ధ్యానము చేస్తే అంటే మీ మానసిక స్థితి గతంలో ధ్యానం చేసిన దానికి ఈ క్రియాయోగ ధ్యానానికి తేడా చెప్పండి. గతంలో దానికి ఇప్పటికీ తేడా చెప్పుకుంటే, గతంలో ధ్యానం చేసినప్పుడు
ఆలోచనలు కంట్రోల్లో అంత ఈజీగా రాకపోతుండే, అంటే ఆలోచనలు కంటిన్యూగా ఉంటుండే. ఎందుకంటే అక్కడ ప్రాణాయామం లేదు. నార్మల్ గా ధ్యానం చేసే వాళ్ళము, కానీ చేసినంత సేపు అలా ఆలోచనలు ఉంటుండే, నార్మల్ గా అలా సాగుతుండే ధ్యానం. ఇక్కడ బెనిఫిట్ ఏం జరుగుతుందంటే ప్రాణాయామం చేయడం వల్ల మనసు కంప్లీట్ గా కంట్రోల్లో వస్తుంది. సో ఆ తర్వాత ధ్యానం అనేది బాగా కుదురుతుంది. సో ఇక్కడ ప్రాణాయామం ఉండడం వల్ల మనసు కంట్రోల్లో వచ్చి ధ్యానం కుదిరే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తున్నారా? వేస్తున్నాను. జ్యోతి ముద్ర పర్ఫెక్ట్ వేస్తున్నారా? వేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మొత్తం మీద ఈ యొక్క క్రియాయోగ మెడిటేషన్ చేయడం వలన ఆరోగ్యము, శాంతి, ముక్తి పొందుతాము. ఇది సైంటిఫిక్గా ఉంటుంది. మీరు ఎందుకంటే ఒక యోగి ఆత్మకథ చదివారు కనుక ఇది 360 అంటే 360 రోజులు చేసే సాదా ధ్యానం కొద్దీ ఒకరోజు క్రియాయోగము చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. 361 రోజు ఫలితము వాళ్ళు 360 రోజులు పొందే ఫలితాన్ని క్రియాయోగి ఒక్క రోజులో పొందుతాడని పరమహంస యోగానంద అంటారు. ఈ ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి, క్రియాయోగ ఒకటే సైంటిఫిక్గా ఉంది. ఈ తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం 3 కలుస్తాయి. ధ్యానము, విచారణ, సిలిండర్నెస్ ఈ 3 కలిపి చేస్తాం కనుక ఇందులో ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని పరమహంస యోగానంద గారు అంటారు. ఇది ఒకటి సైంటిఫిక్గా ఉంది, క్రియాయోగం ఒకటే అని అంటారు. అలాగే 360 రోజుల పొందే ఫలితం ఒక్క రోజులో క్రియాయోగి పొందుతాడంటారు. ఇతర ధ్యాన పద్ధతుల్లో పొందే ఫలితం కనుక ఇది సైంటిఫిక్గా ఉంది కనుకనే ఆంగ్లేయులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడే పరమహంస యోగానంద గారు అక్కడ 360 దేశాల్లో వ్యాప్తి చేసి 100 భాషల్లోకి ఈ పుస్తకం రిలీజ్ అయింది, ఒక యోగి ఆత్మకథ. అలాగే ఆయన ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడే అక్కడ ఈ యోగాన్ని వ్యాప్తి చేయగలిగారు. ఆయన గుండె శ్వాస నాడి ఆపి కూడా సమాధిలో ఉండి చూపెట్టాడు 41 రోజులు. శరీరం ఆయన చనిపోయిన తర్వాత కూడా శరీరం 21 రోజులు కుళ్ళిపోలే ఒకటి. మరి ఒక యోగి ఆత్మకథలో గురువులు కూడా అన్నం నీళ్లు తీసుకునే వాళ్ళు, గాలిలో ఉండి ధ్యానం చేసేటోళ్ళు, నిద్రనే జయించిన వాళ్ళు, అలాగే 2-3 శరీరాలతోటి వెళ్ళే వాళ్ళు, అలాగే లాయర్ మాసే ఆయన శరీరాన్ని కాష్టాదం చేస్తారు, కాల్చివేస్తారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి అయిన తర్వాత ఆయన శరీరాన్ని ఏం చేస్తారంటే బ్రాహ్మణులు గనక వాళ్ళు కాష్టాదం చేస్తారు. కాష్టాదం చేసినాక తర్వాత శరీరం లేదు, కాల్చేసిండ్రు శరీరాన్ని. అయినప్పటికీ కూడా ప్రణవానంద స్వామికి ఋషికేశిలో నా శరీరం కాల్చివేశారు, ఇంకా దర్శనానికి ఏమీ అవకాశం లేదు, మీ కూటస్థ చైతన్యమే గురు అని చెప్తాడు. ఇంకా దర్శనానికి రావాల్సిన అవసరం లేదు, నేను శరీరం వదిలేసినా దాన్ని ఆల్రెడీ కాల్చివేశారు, మీరు రావాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడనే దర్శనం చేసుకో అని శరీరాన్ని చూపిస్తారు. అంటే ఒక గృహస్థ ఆశ్రమంలో ఉండి పట్టణ జీవితంలో ఉండి ఆ సిద్ధి పొందాడు ఆయన. మరి అలాగే ఒక చనిపోయిన వాడిని కూడా ఆముదం నోట్లో పోయిపో అంటే ఈయన నోటి వాకు ద్వారానే వాళ్ళ యుక్తేశ్వరగిరి మహారాజు శిష్యుడు ఫ్రెండ్ బ్రతుకుతాడు. అంటే చనిపోయిన వాడిని కూడా సంకల్ప శక్తితోటి లాయర్ మాసే బతికిచ్చాడు ఇక్కడ. అంటే ఒక సాధారణమైన ఒక ఎంప్లాయీ, పట్టణంలో జీవించే ఒక సాధారణమైన గృహస్థుడిగా ఉన్న లాయర్ మాసే ఇట్టి శక్తిని క్రియాయోగ ధ్యానంతో పొందారు. పూర్వ ఋషుల్లాక పర్వతమా తొలుగు అంటే కూడా ఒక యోగి అంటే ఆ పర్వతం తొలుగుతుంది అంటాడు వివేకానంద స్వామి. ఎందుకంటే అంత సంకల్ప శక్తి, అంతటి కాన్ఫిడెన్స్. ఓ యమునా నది నాకు దారివు అని అంటే 2 పాయలుగా చీరిపోయి వ్యాసుడికి దారి ఇచ్చినట్టుగా అట్టి ఋషులు పొందిన సంకల్ప శక్తి మనం పొందగలం అంటే పొందగలం. ఒక యోగి ఆత్మకథ గురువులంతా పొందారు కనుక ఈ విధంగా ఒక యోగి ఆత్మకథ చదవడం వలన మీరు క్రియాయోగ ధ్యానంలోకి రాగలిగారు. సాదా ధ్యానంలో ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి, నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ క్రియాయోగంలో మీకు నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి మనసు కంట్రోల్లో ఉంటది కాబట్టి ఇక్కడ నిద్రపోయే అవకాశాలు లేవు. మీరు చక్కగా మొత్తం మీద ఈ క్రియాయోగంలోకి వచ్చినాకనే నేను రా ఫుడ్ తిని ఉండగలుగుతాను అని తర్వాత అని మీరు రా ఫుడ్ తిని ఉండగలుగుతున్నారు. ఏ నీరసం వస్తలేదు. యోగం ద్వారా ఆ నీరసం కంట్రోల్ అవుతుంది. ఆ నీరసం రాకుండా ఆ ఎనర్జీగా నాడులు శుద్ధి కావడం వలన శక్తివంతమైన నాడులు తయారై నీరసం తెప్పిస్తలేదు. యోగం చేస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఉప్పు కారాలు తిని కూడా ఇప్పుడు మీరు ఆ యొక్క చప్పిటి భోజనం రా ఫుడ్ తీసుకొని పచ్చి ఆహారం తీసుకొని ఉండగలుగుతున్నారంటే ఆ యోగం ద్వారా ఆ ఎనర్జీని పొందుతున్నారు మీరు. తిండి కంటే కూడా యోగంతో ఎక్కువ శక్తి పొందుతాడు. నిరాహార యోగులు మరి తిండి తినరు కదా, శక్తి ఎట్లకెళ్ళి వస్తుంది? ఈ యోగం ద్వారానే వాళ్ళు ఆ శక్తి పొందుతున్నారు నిరాహార యోగులు. కనుక మీరు మనసులో చంచలం అణిగింది, ధ్యానంలో మనసు ఇటట్టు పరిగెత్తుతలేదు, అలాగే రాపుడ్డు తీసుకొని ఉండగలుగుతున్నారు. ధ్యానంలో ఆనంద స్థితి అంటే ధ్యానంలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నారో ధ్యానం నుంచి బయటకు వచ్చినాక రోజంతా కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు 3 పూటలు చేస్తున్నారా సాధన? 2 పూటలు పొద్దున సాయంత్రం చేస్తున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇప్పుడు మీరు ఎన్ని గంటల వరకు కూర్చోగలుగుతున్నారు ధ్యానంలో? ధ్యానంలో 2 నుంచి 3 గంటల వరకు కూర్చోగలను స్వామిజీ. 3 గంటల వరకు కూర్చుంటున్నారు. వెరీ గుడ్. అలాగే మరి మీరు సమాజానికి ఇచ్చే సందేశం చెప్పండి. అందరికీ ఇప్పుడు గృహస్థ ఆశ్రమంలో ఉంటారు, యూత్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళకి, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరు ఉంటారు కదా. వాళ్ళు ఏ సాధన చేస్తే సుఖంగా శాంతిగా ఉంటారు? అయితే ఇందులో మొదటి విషయం ఏంటంటే
ఇప్పుడు సమాజంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఉమ్, ఎంతోమంది గురువులు ఉన్నారు. ఉమ్, సో ప్రజలకి ఈ టెక్నాలజీ వల్ల, యూట్యూబ్ వల్ల చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఉమ్, ఎలాంటి సంస్థను ఎన్నుకోవాలి, ఎలాంటి గురువుని ఎన్నుకోవాలి అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉమ్, కన్ఫ్యూజ్ అయ్యి ఏ సంస్థలో జాయిన్ అవ్వాలో తెలియక ఏదో ఒక సంస్థలో జాయిన్ అయిపోయి నష్టపోతున్నారు. ఉమ్, సో ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉమ్, సో ఒకటి, సంస్థని ఎన్నుకునే ముందు ఆ సంస్థకు గురు పరంపర ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఉమ్, ప్లస్ ఆ గురువుకు ఆత్మ జ్ఞానం ఉందా లేదా, ఉమ్, ఈ రెండు విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి. ఉమ్, మనం మార్కెట్ వెళ్ళినప్పుడు ఉమ్, ఒక వస్తువు కొనుక్కోవాలంటేనే, ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటేనే 1-10 సార్లు ఆలోచిస్తాం. ఉమ్, అట్లాంటిది మన జీవితానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఎన్నుకోవాలంటే ఉమ్, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, గురు పరంపర ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఆత్మ జ్ఞానం కలిగినటువంటి ఒక గురువు, ఉమ్, ఈ విషయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఎన్నో సంస్థలు బయట మోసం చేస్తున్నాయి. ఉమ్, సో అలా కాకుండా వాళ్ళ మాయలో పడకుండా ఉమ్, మంచి సంస్థని, మంచి గురువుని మనకున్నటువంటి తెలివితో, ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఉమ్, మంచి ఏదో చెడేదో ఆలోచించే విచక్షణ బుద్ధి అనేది ఒక మానవుడికే ఉంది. ఉమ్, సో మనకున్నటువంటి ఈ అవకాశాన్ని, ఈ బుద్ధిని ఉమ్, మనం మంచి సంస్థ ఏది, మంచి గురువు ఏది, ఉమ్, దీనికి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మంచి సంస్థలో మంచి గురువు దగ్గరికి వెళ్ళి మనం ఈ ఆధ్యాత్మిక సాధన నేర్చుకోవాలి. ఉమ్, మంచి సలహా ఇచ్చారు. ఎందుకంటే ఒక నిన్నమన్నటి శాస్త్రాలు ప్రామాణికం కాదు, ఒక ఉపనిషత్తులు ప్రమాణం తీసుకోవాలి. ఋషి పరంపర ఉండాలి, అంటే ఒక గురు పరంపర ఉండాలి. మంచి ఋషులు రాసిన ఒక ఉపనిషత్తులనే పాటించాలి. అప్పుడే మనం గుడ్డివాడి చేతి పట్టుకుంటే ఇద్దరు పోయి లోయలో పడతారు, కళ్ళున్న వాడి చేతి గుడ్డివాడు పట్టుకున్న గమ్యం చేరుతాడు. అలాగే ఒక మంచి ఇంజన్ని పట్టుకుంటే డబ్బలు కూడా, ఎక్స్ప్రెస్ ట్రైను ఇంజన్ని డబ్బలు, జడమైన డబ్బలు పట్టుకున్న ఆ డబ్బల్ని లాక్కొని వెళ్తుంది ఇంజను. అలాగే డబ్బ లాక్కెళ్ళలేదు. ఒక ఆత్మజ్ఞాని అంటే స్తోత్రియం బ్రహ్మనిష్టంచ, ఉపనిషత్తులను చక్కగా అధ్యయనం చేసి మళ్ళీ తపస్సు చేసి అనుభూతి పొందినవాడు ఉండాలి. గురువు స్తోత్రియం బ్రహ్మనిష్టంచ అంటారు శంకరాచార్యులు. స్తోత్రియుడు అంటే ఉపనిషత్తులని చక్కగా అధ్యయనం చేసి ఉండాలి, మళ్ళీ తపస్సు చేసి ఆత్మానుభూతి పొంది ఉండాలి. ఇది గురువు లక్షణం. ఆ గురువే నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. మిగతా వాళ్ళు నిస్వార్థ సేవ చేయలేరు. అయితే మీరు అన్నట్టు కూడా ఇప్పుడు నా యూట్యూబ్ అనేది ఇప్పుడు ఇది మేలు చేస్తుంది, కీడు చేస్తుంది, రెండు రకాలు చేస్తుంది యూట్యూబ్. ఎట్లా అంటే కీడు ఏం చేస్తుందయ్యా యూట్యూబ్ అంటే, ఇప్పుడు ఈ అర్హత లేని వాళ్ళంతా కూడా అక్కడ పోయి వారం రోజులు కోర్సు చేసి డబ్బుల కోసం ఆన్లైన్ క్లాసులు ఇవ్వడం, డబ్బుల కోసం ఆశపడి వాళ్ళని మిస్గైడ్ చేయడం, రాంగ్ ప్రాసెస్ చెప్పి వీడికి అనుభవం ఉండదు, నిద్రపోతే ధ్యానం అంటాడు, కల వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అంటాడు, దీని డబ్బుల కోసం క్లాసులు చేస్తూ అందరిని పెడదారిని పట్టించేటోళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో తెలివిగా ఎంచుకొని ఏది ది బెస్ట్, ఇది గురు పరంపర ఉందా, ఋషి పరంపర ఉందా, ఉపనిషత్తు ప్రకారంగా ఉందా అనేది ఆ తెలివిగా ఎంచుకోవాలి. షాపులో 100 ఐటమ్స్ ఉంటాయి, నచ్చిన ఏ బ్రాండెడ్ కంపెనీ కొనుక్కుంటాం, మార్కెట్లో వెళ్తాం, ఆడపిల్లలు మస్తుగా ఉంటారు, కానీ మనకు గుణగణాలు నచ్చిన వాళ్ళని యూత్ పెళ్లి చేసుకున్నట్టుగా అలాగే ఇక్కడ కూడా ఒక గురువుని మంచి ఉపనిషత్తులు అధ్యయనం చేసి ఉండి ఆత్మానుభూతి పొంది తపస్సు చేసి ఉండి అలాగే శాస్త్రీయంగా చెప్పి నిస్వార్థంగా బోధించే వాళ్ళని చేరి తెలుసుకుంటే ఇతని జీవితము ధన్యమవుతుంది. లేకపోతే 100 యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఛానల్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి మరి రాంగ్ డిసిషన్ తీసుకుంటే కనీసం మళ్ళా తెలుసుకోనికి వరకు ఈ లోపల 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది మన జీవితంలో. డబ్బు బాయ్, టైం వేస్ట్ అయిపోయాయి. టైం చాలా విలువైంది. డబ్బు ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు. అడ్డగోలుగా ఫీజులు కట్టించుకుంటారు, డబ్బు వసూలు చేసిరి, అలాగే వాళ్ళ టైం వేస్ట్ చేసిరి. దీనివలన చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళకా తెలియదు. కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళకి శాస్త్రం గురించి తెలియదు, గురువులు అంటే ఏందో తెలియదు, ఎవరిని గుడ్డిగా నమ్మేస్తారు. అలాగే విద్యావంతులు ఉన్నారు, మహా పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద చదువులు చదివి ఉన్నారు, కానీ వీళ్ళకి ఆధ్యాత్మికలో జీరో నాలెడ్జ్ కనుక ఎవరిని ఫైండ్ అవుట్ చేయలేరు. ఎవరు కరెక్ట్ గురువు, ఏది ఋషి పరంపర ఉంది, ఏ గురువు తపస్సు చేశాడు, ఏ గురువు ఉపనిషత్తులు చదివాడు, ఏది రైట్ వే అని తెలుసుకోలేకపోతున్నారు. వివేకానంద స్వామి చెప్పాడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ స్వామి దయానంద సరస్వతి, శివానంద సరస్వతి ఇటువంటి మహనీయులు చెప్పారు, ఉపనిషత్తు ప్రకారం చెప్పారు. వీళ్ళు నోటి మాటలు చెప్పలేం. మీరు అన్నట్టుగా చైనా వాడు అన్ని కనిపించేయడానికి పేరు కొంచెం ఐఫోన్ అంటే ఐఫోన్ అని పెడతాడు, ఇంకేదేదో చేస్తాడు. అంబాసిడర్ కార్, ఇప్పుడు బెంజ్ కార్ ఉందంటే లోపల ఇంజన్లు అన్ని మార్చి పైన బెంజ్ కార్వి అదే కేవలము దాన్ని పైన మోడిఫై చేస్తే లాభం లేదు కదా. కనుక కొంతమంది గురువుల ఫోటోలని గురువుల పేర్లని వాడుకుంటారు, కానీ ఆ యోగం చెప్పరు. దీన్ని చీటింగ్ అనేది కూడా చేస్తుంటారు. కనుక రైట్ వే ఎంచుకోవాలి. మీరు అన్నట్టు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. యూట్యూబ్ అనేది ఎంత మేలు చేస్తుందో అంత కీడు చేస్తుంది. ఇప్పుడు నానా రకాలుగా వీడియోలు, నానా చెత్త ఛానల్స్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేసేసి
ప్రతి దానికి ఒక ఫేక్ ఛానల్ పెట్టేశారు. అవును స్వామి. ఇప్పుడు ఎవరికైతే గురూజీకి మెయిన్ పేరు మంచి పేరు ఉందో దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇవి పెట్టేసి దాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఆ సాధనలు చెప్పట్లేదు, ఆ ఇది చెప్తలేరు. డబ్బులు తీసుకున్నా పెద్ద తప్పు కాదు, కానీ మిస్గైడ్ చేస్తే చాలా పాపము, తప్పు. ఋషులది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వాళ్ళ శాస్త్రాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తారు వీళ్ళకి అనుకూలంగా, వాళ్ళ దానికి శుద్ధ వ్యతిరేకంగా చెప్తారు. కనుక అది ఎవరు తెలుసుకోవాలి? ఒక గొప్ప ఋషి వచ్చి ఇది కరెక్ట్ వేనా, రైట్ వేనా, రాంగ్ వేనా అని చెప్పాలి. వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా, తప్పు చెప్తున్నారా అనేది ఒక ఋషి చెప్పగలుగుతాడు, కానీ సామాన్యులు చెప్పలేరు కదా. మరి కనుక ఇప్పుడు ఆ ఋషి చెప్పిన చెప్పేది ఏముంటుంది చెప్పు. ఒక ఇది శంకరాచార్య ఆనాడు చెప్పాడు, ఒక గురువు దగ్గర మంచిగా సేవ చేసి పరంపరలో నేర్చుకున్న వాళ్ళకే సన్యాసం తీసుకోవాలని ఒక రూల్ పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా సొంతంగా బట్టలు వేసుకొని గురువులుగా మహర్షులు బ్రహ్మర్షులు అని పేరు పెట్టుకొని చలామణి కావచ్చు, గురూజీలు కావచ్చు, సన్యాసులు కావచ్చు, మఠాలు పెట్టవచ్చు, ప్రపంచాన్ని దోసవచ్చు. ఒక సనాతన ధర్మరక్షణ కోసమని ఈ యొక్క ప్రభుత్వంలో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, కొంచెం ఏదన్నా రాజ్యాంగంలో కానీ కొన్ని మార్పులు చేసి ఒక ఆత్మజ్ఞాని అయిన వాడికి, తపస్సంపన్నుడికి అధికారాలు ఇచ్చి ఇంట్లో ఏమైనా తప్పులుంటే సరిచేయమని పెడితే వాళ్ళు కరెక్ట్ సరి చేసి పెడతారు. లేదంటే ఇంకా ఈ అజ్ఞానులు ఎవరంతటా వాళ్ళే గురువులు చెలామని పోయి దీన్ని బస్టు పట్టిస్తారు. స్వార్థం కోసం, డబ్బుల కోసం పని చేస్తుంటారు. అప్పుడు సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. సొంతంగా బట్టలు వేసుకుంటే వాళ్ళు గురూజీలుగా తయారైతే గొప్ప నష్టం జరుగుతుందని శంకరాచార్య ఎవడు సొంతంగా బట్టలు వేసుకున్నాడో మనుముఖి అంటాడు. అంటే మనసు చెప్పినట్టు నడుచుకుంటాడు, మనసు చెప్పినట్టు నడుస్తాడు, సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టండి. గురుముఖి అంటే గురువు చెప్పినట్టు, శాస్త్రం చెప్పినట్టు నడిచి గురుముఖంగా దీక్ష తీసుకొని గురూజీ అయిన వాళ్ళని దీక్షలు ఇతరులకు ఇవ్వడానికి అర్హులని ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఇప్పుడు పద్ధతి లేదు, భావస్వేచ్ఛ అంటూ బస్టు పట్టిపోతుంది. కనుక ఇది ఆవేదనతో పలికే మాటలే తప్ప ఇది ఇక అయితే ఈ విధంగా ఇంట్లో కూడా కొన్ని పద్ధతులు తీసుకొని రావాలి. ఆనాడు శంకరాచార్య, ఇప్పుడు ఆనాడు తాంత్రికము, కాపాలికం ఇవన్నీ ఖండించి అద్వైత ధర్మాన్ని స్థాపించారు కదా. ఇట్లా ఈ విధంగా కూడా మరి మీరు అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా చూసి ఇదంతా అందులో కరెక్ట్ ఏది రైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక గురువు ఏంటంటే పంచదార షుగరు చేదుగా ఉండదు. ఒక ఆత్మజ్ఞాని గురువు ఫీజులు తీసుకొని శిక్షణలు ఇవ్వడు, దీక్షలు ఇవ్వడు, మంత్రోపదేశాలు చేయడు, ఫీజులు తీసుకొని. డబ్బు కోసం మీ ఇంటికి వస్తే ఇంత, ఓపెనింగ్ చేస్తే ఇంత, యజ్ఞం చేస్తే ఇంత, పూజలు చేస్తే ఇంత, ఉపదేశం ఇంత ఇస్తే ఇంత, అలాగే యోగా క్లాసులు చెప్తే ఇంత అని ఫీజులు వసూలు చేయడు ఒక ఆత్మజ్ఞాని. వివేకానంద స్వామి ఫీజుల కోసం పనిచేయలే, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ స్వామి, శివానంద సరస్వతి ఫీజుల కోసం పనిచేయలే. వీళ్ళు నిస్వార్థంగా ఉచితంగా అందించారు. దీన్ని బట్టే తెలుసుకోవాలి, ఫీజుల కోసం పని చేస్తే స్వార్థపరులు అనే అర్థం. వాళ్ళు ఆ ఫీజుల కోసం వేరే వేరే కోర్సులు పెట్టి ఎన్ని అబద్ధాలు ఆడడానికి కూడా సిద్ధమే. నిస్వార్థంగా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఆత్మజ్ఞానికే ఇది సాధ్యం. హృదయ చక్రం విచ్చుకున్న వాళ్ళకే నిస్వార్థ సేవ చేయగలుగుతారు. కనుక ఒక గురువుని ఎంచుకోవడంలో తపస్సు చేయాలి, శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి ఉపనిషత్తులని, నిన్నమన్నటి శాస్త్రాలు కాదు, ఇంగ్లీష్ పుస్తకాలు కాదు, ఉపనిషత్తులని అధ్యయనం చేసి తపస్సు చేసి ఆత్మానుభూతి పొందిన వాడే గురువుకు అర్హులు. అంతే అంటారా మరి మీరు? ఉపనిషత్తులను అధ్యయనం చేసి తిరిగి నిస్వార్థ సేవ అందియాలి. ఇదే ఒక ఆత్మజ్ఞాని లక్షణము. వాళ్ళే నిస్వార్థ సేవ చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని గురువుని చేసుకుంటేనే నీకు లాభం. భగవద్గీత కూడా అంటుంది కదా, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శనాలు అయిన వాళ్ళు అంటే తత్వాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళు ఆత్మజ్ఞానులని దగ్గరికి వినయంగా సంస్కారం చేత వెళ్ళి ఈ విద్య నేర్చుకో అంటుంది తప్ప కనిపించి కాషాయం కట్టుకున్న వాళ్ళకో, గడ్డం పెంచిన వాళ్ళకో, జడలు పెంచిన వాళ్ళకో, లేకపోతే తెల్ల పైజామా వేసి గురూజీ డ్రెస్ వేసిన వాళ్ళు, అవతారం ఎత్తిన వాళ్ళు కాదు. ఇక్కడ ఏంటంటే తపస్సు, స్వాధ్యాయము, అది ఒక ఉపనిషత్తులను అధ్యయనం చేసి తపస్సు చేసి తత్వద్రష్టులు అంటే తత్వాన్ని అనుభూతి చెందిన వాళ్ళు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమని భగవద్గీత చెప్తుంది, శాస్త్రాలు చెప్తుంది. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే మీరు ఆత్మజ్ఞానులు తయారవుతారు. అజ్ఞానులను అనుసరిస్తే అజ్ఞానులు అవుతారు, ఆత్మజ్ఞానులను అనుసరిస్తే ఆత్మజ్ఞానులు అవుతారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అని బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు, బ్రహ్మజ్ఞానులు అంటున్నారు, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. మరి బ్రహ్మజ్ఞానమో ఏది ఎవరికి తెలియాలి? ఆ బ్రహ్మజ్ఞానం వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానంలో ఉండాలి. కనుక ఈ యొక్క ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఉపనిషత్తు ప్రకారం సాధన చేసి తరించాలనే మీ ఆవేదన, అంతే కదండి? అవునండి. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఒక ఆలోచించి స్టెప్ వేయాలి. అనవసరంగా తొందరపడి ఇబ్బందుల్లో ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఇలాంటి సంస్థలు ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోతున్నాయి. వాళ్ళు ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి ఇలాంటివి మాయల్లో పడితే మనం నష్టపోతాం. ఎందుకంటే మనం ఎంతో శ్రద్ధతో ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఉద్దేశంతో వస్తాము. వాళ్ళ చేతుల్లో పడితే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ టైం తిరిగి రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఆధ్యాత్మిక సంస్థని, ఒక గురువుని ఎన్నుకునే ముందు కొంచెం ఆలోచించి కొంచెం సమయం తీసుకోవడం వల్ల
మన సమయం చాలా సేవ్ అవుతుంది, మనం ఆధ్యాత్మిక మార్గంలో సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వచ్చే ఆధ్యాత్మిక మార్గంలో కొత్తగా వచ్చేవాళ్ళు. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు చాలా ఖర్చు పెడతారంటే ఎట్లకెళ్ళి ఖర్చు పెడతారు, ప్రజలతోటి అడ్డగోలిగా లక్షల లక్షల కోట్ల రూపాయలని ఫీజులు లెక్కన లాగుతారు. లాగి అందులో కొంత పర్సెంటేజ్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఖర్చు పెడతారు. ఓడింగ్ల కోసమని, మాస పత్రికల కోసము, తర్వాత ప్రచారాల కోసము కొంత డబ్బు ఖర్చు పెడతారు. ఇది ప్రజాధనమే, పబ్లిసిటీ ఖర్చు పెట్టి ఈ ఆడంబరాలు, అట్టహాసాలు, సెలబ్రిటీలని ఈ అన్ని చూసి సామాన్య జనం మోసపోతారు. ఈ ఆడంబరాలు, అట్టహాసాలు, ఆడంబరం అసుర గుణం అని శాస్త్రం చెప్తుంది. ఆడంబరం ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆడంబరం చేసేటోళ్ళని అసురులు అంటున్నారు. నిడారంబరమే ఆధ్యాత్మిక సంస్థలకు శోభిస్తాయి. గొప్ప గొప్ప అవధూతలు ఎంత సింపుల్గా ఉంటారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వాళ్ళ జీవిత ఆశ్రమాలు చూస్తే ఎంత సింపుల్, మలయాళ స్వామి ఎంత నిడారంబరంగా జీవించారు. అలాగే ఈ ఆడంబరాలు జనాలను ఆకట్టుకోనికే ఆడంబరాలు చేస్తారు. ఇది అసుర గుణం. ఈ సామాన్యులు వాళ్ళ బుట్టలో పడిపోతారు. ఈ లోపల వాళ్ళ ధనాన్ని మొత్తము దారబోస్తారు, వాళ్ళ సమయాన్ని దారబోస్తారు. దీనివలన వాడు జీరో నాలెడ్జ్ పొందుతారు, గొప్ప నష్టపోతున్నారు. మీరు అంత తిరిగి మీ మాటలు చూస్తేనే, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేస్తున్నా, మీ మాటలకే ఎక్కువ వివరణ ఇచ్చాను. మీరు బాగా తిరిగి వచ్చారు కనుక, అన్నీ గ్రహించారు కనుక మీరు సత్యం పలుకుతున్నారు. చాలా మంచిది. ఈ యొక్క రైట్ మార్గంలో క్రియాయోగ ధ్యానం చేయండి, తరించండి. ప్రతి పౌర్ణానికి ఉచితంగా, ₹1 ఫీజు లేదు. మీరు ఒక 6 నెలలు ఎవరైనా మంచి వైరాగ్యం కలిగిన వాళ్ళు 6 నెలలు ధ్యానం చేసుకోనికి కూడా ఇలా అన్ని ఫ్రీ వసతులు ఉంటాయి. తిని పడుకునే వాళ్ళకి కాదు, నిజంగా తీవ్రంగా సాధన చేసి తరించాలనుకునేటోళ్ళకి ఇక్కడ ఉచిత వసతులు ఉంటాయి. ప్రతి పౌర్ణానికి అందరికీ కూడా క్రియాయోగ ధ్యాన తరగతులు ఉచితంగా ఉంటాయి. భోజన వసతి, అకామిడేషన్ అన్నీ ఉచితం ఉంటాయి. ప్రతి పౌర్ణానికి ఉచితంగా వచ్చి నేర్చుకోండి. మీరు ఎక్కువ మంది వస్తే లాభం లేదు సంస్థకి, తక్కువ మంది వస్తే నష్టం లేదు. ఇక్కడ నిస్వార్థంగా అందిస్తున్నాం కనుక సేవ చేసే వాళ్ళలో సేవలో లాభ నష్టాలు ఉండవు కనుక ఈ సేవని అందుకోండి. ఋషులు చెప్పిన ఉపనిషత్తుల ప్రకారం, యోగులు చెప్పిన యోగం ప్రకారం, ఋషి పరంపర ప్రకారం, గురు పరంపర ప్రకారం, ఒక యోగి ఆత్మకథ పరంపర ప్రకారం ఈ యొక్క సాధనలు, శిక్షణలు అందించబడతాయి. బాబాజీ మహారాజు, అవధూతగిరి మహారాజు మా గురు పరంపర అందించిన సేవ చేస్తే హిమాలయాల నుంచి మీకు సేవ చేయటం కోసం వచ్చినాం. ఉచితంగా అన్నీ అందించబడతాయి. ప్రతి పౌర్ణానికి వచ్చి క్రియాయోగ ధ్యాన తరగతులు చేయండి. మరి అందుకొని ఇంటి దగ్గర మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని, ఇంకా ధ్యానం చేయటకు వేరే కొత్త కట్టడాలు అక్కర్లేదు. మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని అక్కడే మీరు సాధన చేసి తరించండి. మీరు సాధన చేసి మోక్షం పొందండి. అదే మాకు ఇచ్చే దక్షిణ. మీ నుంచి ఇంకేమీ ఆశించం కనుక ఇది యొక్క మరి అందరూ మరి ఎందుకంటే మహాదేవ్ గారు కూడా మంచి ఎంతో తిరిగి అనుభవం పొందారు కనుక మీ సమయాన్ని సేవ్ చేసుకోండి. సమయం చాలా విలువైంది, బంగారు కంటే విలువైంది సమయం. అంటే టైమ్ ఈజ్ గోల్డ్ కనుక దాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్హత లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బును ఖర్చు చేసి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. అయ్యా మహాదేవ్ గారు, మరి ఫైనల్గా మరి ఇంకేం చెప్తారు మీరు? అయితే స్వామీజీ, సాధన పరంగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటే ఒక 3 విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి స్వామీజీ. 1, ప్రతిరోజు ఒకే సమయానికి చేయడం. 2, ఒకే ప్రదేశంలో చేయడం. 3, రెగ్యులర్ గా చేయడం. అంటే కొన్ని రోజులు చేసి మధ్యలో ఆపేసి మళ్ళీ చేయడం, ఇట్లా కాకుండా రెగ్యులర్ గా చేయడం. ఈ 3 విషయాలు అంటే ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో రెగ్యులర్ గా చేయడం. ఈ 3 విషయాలు మనకు సాధనలో తొందరగా అభివృద్ధి చెందడానికి చాలా హెల్ప్ చేస్తాయి స్వామీజీ. వెరీ గుడ్. స్వామి కూడా ఈ విషయాలు ఎక్కువ చెప్తుంటారు. పుస్తకాల్లో కూడా చాలా, ప్రతి 4 పుస్తకాల్లో చాలా చోట్ల కూడా రాశారు అనుకూలంగా. అంటే ఒకే ప్రదేశం చేస్తే అది పవిత్రమవుతుంది. ఇప్పుడు డైనింగ్ అంటే బెడ్రూమ్లోకి పోతే పడుకోవాలనిపిస్తుంది, డైనింగ్ హాల్లోకి వెళ్తే భోజనం చేయాలనిపిస్తుంది, అలాగే ధ్యాన మందిరంలోకి వెళ్తే ధ్యానం చేయాలనిపిస్తుంది. కనుక అక్కడ మన ఒక గదిని ఏర్పాటు చేసుకొని ధ్యానానికి, అక్కడ మన పూజా మందిరాన్ని అక్కడే ధ్యానం చేసుకోవాలి. ఒకే ప్రదేశంలో చేస్తే అది పవిత్రమవుతుంది. అక్కడికి పోతే ఆధ్యాత్మిక భావజాలం వస్తుంది. అక్కడ ఋషుల ఫోటోలు పెట్టుకో, లేదంటే ఎంటీగా పెట్టుకో, లేదంటే ఓం పెట్టుకో, లేదంటే ఏం లేకుండా ఖాళీగా పెట్టు. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ధ్యానం చేయాలనే ఆలోచన వస్తుంది. నీ మనసు ఆటోమేటిక్గా ప్రశాంతత స్థితి అందుకుంటుంది అందులో, అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడే. అందుకని ఒకే స్థలంలో చేయాలి. అలాగే కంటిన్యూగా చేయాలి. గ్యాప్ ఇచ్చి చేస్తే మళ్ళీ కష్టమవుతుంది. గ్యాప్ ఇచ్చి లేకుండా అంటే రోజు చేయాలి, కంటిన్యూగా చేయాలి, ఒకే స్థలంలో చేయాలి. మంచి సలహా ఇచ్చారు. ఇక మంచి గురువుని ఎంచుకొని ఒక గురు పరంపర ఉండాలి, ఋషి పరంపర ఉండాలి, ఉపనిషత్తు ప్రకారం ఉండాలి. ఆత్మజ్ఞానుల దగ్గరనే శిక్షణ తీసుకోవాలి. వాళ్ళే నిస్వార్థంగా ఉచితంగా అందించగలుగుతారు. అక్కడ శిక్షణ తీసుకొని సాధన చేస్తే మీ గురువు మీ నుంచి ఏం ఆశించడు, ఇవ్వడమే ఆయనకు తెలుసు, తీసుకోవడం తెలియదు. కనుక ఆ విధంగా మీరు ఆత్మజ్ఞానులుగా తయారవ్వండి.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం